43, 44 శ్లోకాలుంటాయి. ఈ 44 శ్లోకములను నిత్యము శ్రద్ధతో ఎవరైతే వింటారో, చదువుతారో వారి యొక్క సమస్త పితృదోషములు తొలగిపోతాయి. అందరూ దేవతలు కూడా వారికి అనుగ్రహిస్తారు. పితృశాపములు అనేవి ఏమైనా ఉంటాయి, అవన్నీ కూడా ఎప్పుడైతే పితృదేవత అనుగ్రహం ఉంటుందో వారికి జీవితంలో తిరుగు ఉండదు. పితృదేవతల అనుగ్రహం లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా కూడా అవి ఫలితాన్ని ఇవ్వవు. పితృదేవతలు అనుగ్రహిస్తానే దేవతలు కూడా మనకు ఫలితాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి పితృదేవతలను వదిలేసి కేవలం దేవతలని పూజించడం వలన ఎటువంటి లాభము లేదు. కాబట్టి శ్రద్ధగా పితృదేవతలను ఎవరైతే ఆరాధిస్తారో వారికి సమస్త ఐశ్వర్యములు, సంతానము, ఆరోగ్యము, ఆయుష్ సమస్తము కలుగుతాయి. ఏమైనా పితృదోషములు ఉన్నట్లయితే ఈ గంగావతరణములను విన్నట్లయితే రోజు చక్కగా ఆ దోషములన్నీ కూడా తొలగిపోతాయని స్వయంగా వాల్మీకి మహర్షి చెప్పినాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో 2 చోట్ల మాత్రమే ఫలిస్తుంది చెప్పినాడు. ఒకటి కుమార సంభవం దగ్గర, రెండవది ఈ యొక్క గంగావతరణం దగ్గర. ఈ 2 కూడా అత్యంత శక్తివంతమైనవి. కాబట్టి అందరూ శ్రద్ధగా ఉండి శ్లోకాలు చెబుతాను. 44 శ్లోకాలు మీకు వినిపిస్తాను. ఈ శ్లోకాలను వింటే సరిపోతుంది. తెలుగులో సాధారణంగా వచన రూపంలో చాలా ఎక్కువ వీడియోలే మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇంటర్నెట్లో శ్లోకాలు చాలా తక్కువ చోట్ల కనబడ్డాయి. కాబట్టి ఈరోజు మీకు శ్లోకాలు వినిపిస్తున్నాను. పూర్తిగా ఈ 44 శ్లోకాలను విని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవదేవే గతే తస్మిన్ సాంగుష్టాగ్నిపీడితాం కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత. ఓర్ధ్వబాహుర్నిరాళంబో వాయుభక్షో నిరాశ్రయః అచలహస్తానువత్ స్థిత్వా రాత్రిం దివమరింధమ. అత సంవత్సరే పూర్ణే సర్వలోక నమస్కృతః ఉమాపతిః పశుపతి రాజానం ఇదమబ్రవీత్. ప్రీతస్తేహం నరశ్రేష్ట కరిష్యామి తవ ప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. తతో హైమవతీ జ్యేష్ఠ సర్వలోక నమస్కృత. తదా సాతి మహద్రూపం కృత్వా వేగం చ దుస్సహం. ఆకాశాధపతత్రామ శివే శివశిరస్యుత. అచింతయచ్చ సా దేవి గంగా పరమదుర్ధరా. విశామ్యహం హి పాతాళం శ్రోతసా గృహ్య శంకరం. తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః. తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రినయనస్తదా. సా తస్మిన్ పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధని. హిమవత్ప్రతిమే రామ జటామండలగహ్వరే. సా కథం చిన్మహీం గంతుం నాశక్నోద్యత్నమాస్థితా. నైవ నిర్గమనం లేభే జటామండలమోహితా. తత్రైవాభంభ్రమద్దేవి సంవత్సరగణాన్ బహూన్. తామపశ్యన్ పునస్తత్ర తపః పరమమాస్థితః. అనేన తోషితశ్చాభూత్ అత్యర్థం రఘునందన. విససర్జ తతో గంగాం హరో బిందుసరప్రతి. తస్యాం విసృజ్యమానాయాం సప్తస్రోతాంసి జగ్మిరే. హ్లాదినీ పావనీ చైవ నళినీ చ తదా పరాం. తిస్ర ప్రాచీం దిశం జగ్ముః గంగా శివజలాః శుభాః. సుచక్షుశ్చైవ సీతా చ సింధుశ్చైవ మహానదీ. తిస్రస్త్వేతా దిశం జగ్ముః ప్రతీచీం తు శుభోదకాః. సప్తమీ చాన్వగాత్తాసాం భగీరథమతో నృపం. భగీరథోపి రాజర్షిః దివ్యం స్యందనమాస్థితః. ప్రాయాదగ్రే మహాతేజాః గంగాం తం చాప్యనువ్రజత్. గంగానాచ్చంకరః శిరః తతో ధరణిమాశ్రితా. వ్యసర్పత జలం తత్ర తీవ్రశబ్దపురస్కృతం. మత్స్యకచ్చపసంఘైశ్చ శింశుమారగణైస్తదా. పతద్భిః పతితైశ్చాన్యైః వ్యరోచత వసుంధరా. తతో దేవర్షి గంధర్వా యక్షసిద్ధగణాస్తదా. వ్యలోకయంత తే తత్ర గగనాద్గాం గతాం తదా. విమానైర్నగరాకారైః హయైర్గజవరైస్తదా. పారిప్లవగతైశ్చాపి దేవతాస్తత్ర విష్ఠితాః.
తదద్భుతతమం లోకే గంగాపతనముత్తమం దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః సంపదద్భిస్సురగణైః తేషాం చాభరణౌజసా శతాదిత్యమివా భాతి గగనం గతతో యదం శింశుమారోరగగణైః మీనైరపి చ చంచలైః విద్యుద్భిరివ విక్షిప్తం ఆకాశం అభవస్తదా పాండరైః సలిలోత్పీడైః కీర్యమాణైః సహస్రదా శారదాభ్రైరివాకీర్ణం గగనం హంస సంప్లవైః క్వచిద్రతతరం యాతి కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదుద్భూతం క్వచిద్యాతి శనైః శనైః సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః ముహురూర్ధ్వముఖం గత్వా పపాత వసుధాతలం తచ్చంకరశిరో భ్రష్టం భ్రష్టం భూమితలే పునః వ్యరోచత తదాతోయం నిర్మలం గతకల్మషం తత్ర దేవర్షి గంధర్వ వసుధాతలవాసినః భవాంఘపతితం తోయం పవిత్రమితి పస్పృశుః శాపాత్ ప్రపతితా యే చ గగనాద్వసుధాతలం కృత్వా తత్రాభిషేకం తే బభూవర్ఘతకల్మషాః ధూతపాపాః పునస్తేన తోయేనాత శుభాస్వత పునరాకాశమావిశ్య స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే ముముదే ముదితో లోకః తేన తోయేన భాస్వత కృతాభిషేకో గంగాయాం బభూవ విగతక్లమః భగీరథోపి రాజర్షిః దివ్యం స్యంధనమాస్థితః ప్రాయాదగ్రే మహాతేజాః తం గంగా పృష్ఠతోన్భగాత్ దేవాస్సర్షిగణాः సర్వే దైత్యదానవరాక్షసాः గంధర్వయక్షప్రవరాः సకిన్నరమహోరగాः సర్వాశ్చాప్సరసో రామ భగీరథరథానుగాం గంగామన్వగమన్ ప్రీతాః సర్వే జలచరాశ్చ ఏ యతో భగీరథో రాజా తతో గంగా యశస్వినీ జగామ సరితాం శ్రేష్ఠ సర్వపాపవినాశినీం తతో హి యజమానస్య జహ్నోరద్భుతకర్మణః గంగా సంప్లావయామాస యజ్ఞవాటం మహాత్మనః తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధో యజ్వాతు రాఘవ అపిభచ్చ జలం సర్వం గంగాయాః పరమాద్భుతం తతో దేవాః సగంధర్వా ఋషయశ్చ సువిస్మితాః పూజయంతి మహాత్మానం జహ్నుం పురుషసత్తమం గంగాం చాపి నయంతి స్మ దుహిత్పృత్వే మహాత్మనః తతోస్తుష్టో మహాతేజా శ్రోత్రాభ్యాం అసృజత్ పునః తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామ చ పునర్గంగాం భగీరథర్దానుగాం సాగరం చాపి సంప్రాప్త సా సరిత్ ప్రవరా తదా రసాతలముపాగచ్చత్ సిద్ధ్యర్థం తస్య కర్మణః భగీరథోపి రాజర్షిః గంగామాదాయ యత్నతః పితామహాన్ భస్మకృతాన్ అపశ్యద్దీనచేతసః అత తద్భస్మనాం రాశిం గంగాసలిలముత్తమం ప్లావయద్ధూతపాప్మానః స్వర్గం ప్రాప్తారగూత్తమా అని గంగా గురించి వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పడం జరిగిందంటే సగరుడు అనేటువంటి రాజు ఉండేవాడు ఇక్ష్వాకు వంశంలో. ఆయన అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ అశ్వమేధ యాగాన్ని ఇంద్రుడు దొంగిలించి పాతాళంలో ఉన్నటువంటి కపిల మహర్షి తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతంలో కట్టివేయడం జరిగింది. ఆ సగరుని పుత్రులైనటువంటి 60,000 మంది దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ యొక్క పాతాళాన్ని దిగుతూ కపిల మహర్షి దగ్గర కట్టివేయబడినటువంటి ఆ యొక్క అశ్వాన్ని చూసి ఇతనే దొంగిలించడానని అతని మీదకి యుద్ధానికి వెళితే ఆ యొక్క కపిల మహర్షి హుంకారము చేత వారినందరినీ కూడా భస్మీపటలము చేయడం జరిగినది. ఆ తర్వాత ఆ సగరుడు తన మనవడైనటువంటి అంశుమంతుని సహాయంతో ఆ అశ్వముని తిరిగి తెప్పించుకొని ఆ అశ్వమేధ యజ్ఞాన్ని పూర్తి చేసినాడు.
కానీ ఋషి యొక్క శాపం వలన మరణించినందు వలన వీరికి గంగా నదీ జలములతో మాత్రమే శాంతి లభిస్తుంది, స్వర్గలోకాలు లభిస్తాయని చెప్పడంతో ఆ యొక్క అంశుమంతుడు దిలీపుడు, ఆ యొక్క అంశుమంతుని వాడైనటువంటి దిలీపుడు ఎంతో ప్రయత్నం చేసినాడు గంగమ్మను తీసుకురావడానికి. అని ఎంత ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ తర్వాత దిలీపుడి కుమారుడైనటువంటి భగీరథుడు గొప్ప ప్రయత్నం చేసి బ్రహ్మగారి కోసం 1000 సంవత్సరములు తపస్సు చేసినాడు. ఆ తర్వాత పరమేశ్వరుని మెప్పించినాడు, గంగమ్మను మెప్పించినాడు. ఆ విధంగా మెప్పించి గంగను భూమి మీదకి తీసుకుని వచ్చి ఆ యొక్క సగరపుత్రుల బూడిదల మీదుగా తీసుకువెళ్ళి వారికి స్వర్గలోక ప్రాప్తిని కలుగజేయడం జరిగినది అని మనకి గంగా అవతరణను రామాయణంలో చెప్పడం జరిగినది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పడం జరిగింది. ఈ గంగా అవతరణను విన్నంత మాత్రము చేత పితృదోషములు తొలగిపోతాయి, పితృదేవతలు సంతృప్తి చెందుతారు, సకల ఆరోగ్యములు సిద్ధిస్తాయి, ఆయువు వృద్ధి చెందుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, సమస్త దేవతానుగ్రహము కలుగుతుందని వాల్మీకి మహర్షి ఫలశ్రుతిగా చెప్పడం జరిగింది. అంత శక్తివంతమైనది ఈ గంగా అవతరణ యొక్క ఘట్టము. ఎందుకంటే పితృదేవతల గురించి భగీరథుడు పడినటువంటి భగీరథుడు చెందినటువంటి తాపత్రయం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ తాపత్రయం మనం కూడా పొందాలి. ఎందుకంటే పితృదేవతలకు శ్రాద్ధమును పెట్టడం అనేది మన బాధ్యత. వారు ఎంతో శ్రద్ధగా పెంచినప్పుడు వారికి కనీసం సంవత్సరంలో ఒక్కరోజు వారిని గుర్తుంచుకొని పిండ ప్రదానం చేయకపోతే తీవ్రమైనటువంటి పితృదోషములు తగులుకొని ఆ వంశాన్ని మొత్తం కూడా నాశనం చేసేటువంటి అవకాశం అనేది చాలా. పితృశాపాలు చాలా ఇబ్బంది పెడతాయండి. దేవతాశాపాలను కూడా ఇంకా కొంత సులభంగా తొలగించుకోవచ్చేమో, కానీ పితృశాపాలు పితృదోషాలు చాలా ఇబ్బంది పెడతాయి. సంతానం కలగదు, ఆరోగ్యం ఉండదు. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు ఒక్కసారిగా పతనమైపోతాయి, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. ఏ విధంగా సమస్యలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియనటువంటి విచిత్రమైనటువంటి స్థితి నెలకొంటూ ఉంది. కాబట్టి పితృశాపాల నుంచి విముక్తి పొందాలంటే ఆ యొక్క గయ్యలో శ్రాద్ధము పెట్టడము, గంగా అవతరణము నిత్యము జపించడం అంటే చదవడం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రామాయణాన్ని చదివినా కూడా పితృదేవత అనుగ్రహం కలుగుతుందని రామాయణ ఫలశ్రుతిలోనే చెప్పడం జరిగింది. కాబట్టి అందులో కూడా ఈ 44 శ్లోకాలను రోజు కూడా వినేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా పితృదోషాలు క్షమించేటువంటి అవకాశం ఉంటుంది. కూడా సుఖశాంతులతో వర్ధిల్లుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.